మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ గారికి తన రాజకీయ జీవితం స్టార్ట్ అయిపోయి 40 ఇయర్స్ అయింది. 40 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు న్యాయం చేసింది. ఈ సంతోషకరమైన విషయంలో మన నిజామాబాద్కు శుభసూచకము. మన నిజామాబాద్ని మంచి అభివృద్ధిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అందరు ప్రజలని సమానంగా చూసే వ్యక్తి ఇతని నాయకత్వంలో నిజామాబాద్ బాగుపడతానని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ రావడము మన నిజామాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇది. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ ముద్దుబిడ్డ మరియు గౌడ సంఘ సభ్యులు మిస్టర్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అవడము, గౌడ
జనులందరికీ అలాగే నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త. ఈ వార్తను మేమందరం కూడా సంతోషం అంటే పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఏకతాటిపై అందరం కూడా గౌడ సంఘం సభ్యులు కానీ మిగతా ఇతర సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం కలిసి మరి మేము టపాకులు కాల్చుకొని మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ పార్టీకి పార్టీ వీడకుండా కాంగ్రెస్కు సేవలు అందించిన వ్యక్తి. మరి ఇటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి అంటే కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పెద్దలందరికీ అంటే కాంగ్రెస్లో అంటే దాదాపుగా తెలుగుదేశం పీరియడ్లో కానీ ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ అంటే ప్రభుత్వంలో కానీ వెనుకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఎండగట్టిన వ్యక్తి కాబట్టి మరి ఈరోజు మనకు నిజామాబాద్ అంటే ఎమ్మెల్యే కూడా బీజేపీ నుంచి ఉండడం మరి ఈయనకు ఎమ్మెల్సీ కల్పించడము అంటే నిజామాబాద్ ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో నిజామాబాద్ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా యొక్క ఆలోచన. మరి వారికి ఇచ్చినందుకు కేసీ వేణుగోపాల్ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ అలాగే రాహుల్ గాంధీ గారికి కానీ మరి సోనియా గాంధీ గారికి కానీ అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ మేమందరం కూడా నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఇచ్చి మంచి మంత్రి పదవితో సన్మానించాల్సిందిగా మా నిజామాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. జై